హాయ్స్ వెల్కమ్ టు సత్య ఆన్లైన్ ఐఏఎస్ అకాడమీ. మనము ఫిబ్రవరి మార్చ్ 2019 సంవత్సరం వంటి అంతర్జాతీయ అంశాలపైన మనం డిస్కస్ చేస్తున్నాం. ఈ అంతర్జాతీయ అంశాల్లో మనకు అంతర్జాతీయ అంశాలతో పాటుగా అంటే ఇందులో కొన్ని అవార్డ్స్ కూడా వస్తుంటే వాటిని కూడా మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఇందులో మరి అంతర్జాతీయ అంశాలు కొన్ని సమావేశాలపైన మనం ఉంటే అందులో మనకు బాగా ఇంపార్టెంట్ 49వ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశం, 49వ ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశం, వరల్డ్ ఎకనామిక్ ఫోరం అని చెప్పేసి అంటాం. ఇలాంటి ప్రపంచంలో ఈ ఆర్థిక విషయాలపైన చర్చ చేయడం, దాంతో పాటుగా ప్రపంచ మార్కెట్కి ఒక వేదిక అనమాట, అంటే మార్కెటింగ్ చేసుకోవడానికి వేదిక, ఇలాంటి అంతా ఒక వరల్డ్ ఎకనామిక్ ఫోరం అని చెప్పేసి అంటాం. ఇలాంటి దాన్ని ఇలా వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనే ఒక దాన్ని క్రియేటర్గా ఎవరు దీన్ని స్థాపించారు, దీని యొక్క స్థాపకుడుగా క్లాసెస్ స్క్వాబ్ అని పిలుస్తారు. క్లాసెస్ స్క్వాబ్ 1971లో ఈ యొక్క స్విట్జర్లాండ్ దేశానికి చెందినటువంటి ఆర్థికవేత్త దీన్ని ప్రారంభించడం జరిగింది. క్లాస్ స్క్వాబ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రపంచ ఆర్థిక వేదిక అంటున్నాం. ఇలాంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనే సమావేశం ప్రతి సంవత్సరం అనేది జనవరిలో జరుగుతుంది. ఈ సమావేశం జనవరి నెలలో జరుగుతుంది. మరి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశం ఎక్కడ జరుగుతుంది? జనవరిలో, అంటే జనవరి మాసంలో ఇది స్విట్జర్లాండ్లోని దావోస్ నగరంలో జరుగుతుంది. స్విట్జర్లాండ్లోని దావోస్ నగరంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశం జరుగుతుంది. ఈ యొక్క సమావేశానికి వివిధ దేశాల నుండి ఒక రాజకీయవేత్తలే కాదు, ప్రభుత్వాధినేతలతో పాటుగా వివిధ కంపెనీల అధినేతలు కూడా ఈ సమావేశానికి హాజరు కావడం జరుగుతుంది. అయితే ఈ 49వ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశం జనవరి 2019లో మనకి ఇక్కడ జరగడం, ఇదే సేమ్ అదే ప్లేస్ లో స్విట్జర్లాండ్లోని దావోస్ లో జరిగింది. అయితే దీని ఇతివృత్తం ఏదని చెప్పేసి అంటే దీని ఇతివృత్తం ఏదంటే గ్లోబలైజేషన్ 4.0 అని చెప్పేసి ఉందన్నమాట. గ్లోబలైజేషన్ 4.0 అని చెప్పేసి షేపింగ్ ఏ గ్లోబల్ ఆర్కిటెక్చర్ ఇన్ ద ఏజ్ ఆఫ్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటే నాలుగో పారిశ్రామిక విప్లవానికి ఒక షేపింగ్ గ్లోబల్ ఆర్కిటెక్చర్, ఈ గ్లోబల్ ఆర్కిటెక్చర్ ని ఒక ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కి ఎలా చేయాలి, ఆ గ్లోబలైజేషన్, ఈ యొక్క ప్రపంచీకరణ 4.0 అంటే ఇక్కడ 4.0 ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎలా ఉపయోగపడుతుంది, అందులో ఉన్న ఆర్థికవేత్తలు వాళ్ళ అభిప్రాయాలపై దీనిపైన చర్చించడం జరిగింది. ఒక ఇతివృత్తం అనేది గ్లోబలైజేషన్ 4.0 షేపింగ్ ఏ గ్లోబల్ ఆర్కిటెక్చర్ ఇన్ ద ఏజ్ ఆఫ్ ది ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అని చెప్పేసి మనకు అంటాం. సో ఇదొకటి మన భారత కేంద్ర పరిశ్రమలు వాణిజ్య మంత్రి సురేష్ ప్రభు హాజరు కావడం జరిగింది ఈ సమావేశానికి. సో అదొకటి అంశం తెలుసుకోవాలి వరల్డ్ ఎకనామిక్ ఫోరం పైన. 1971లో ప్రారంభించిన విషయం. సో ఏ రకంగా అయినా ఇట్లా ఆడడానికి ఆస్కారం ఉంది. తర్వాత నెక్స్ట్ మరి ఇదే అంతర్జాతీయ విషయాల గురించి మాట్లాడినప్పుడు మరి జరిగిన విషయం చూసినట్లయితే అంతర్జాతీయ విషయాల్లో మరి జనవరి 1, 2019 నుండి ఓకేనా ఈ ఒపెక్ నుండి వైదొలుగుతున్న దేశంగా ప్రకటించుకున్నది ఏదంటే ఖతార్ దేశం అనేది ఒపెక్ నుండి ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్ట్ కంట్రీస్ అంటాం. ఒపెక్ నుండి వైదొలిగిన దేశం ఏదన్నప్పుడు ఖతార్ అని చేసుకోండి. ఖతార్ మరియు ఒపెక్ నుండి వైదొలిగింది. మరి ఖతార్ వార్తల్లో ఉంది ఫ్రెండ్స్. ఎందుకోసం అంటే 2022లో ఫిఫా కప్ నిర్వహించిన దేశం ఏదంటే ఖతార్. 2022లో ఫిఫా కప్ నిర్వహించిన దేశం ఏదంటే ఖతార్. సో ఇదొకటి ఇంపార్టెంట్. ఇంకా అంతర్జాతీయ విషయాల్లో జనవరి 1, 2019 నుండి పర్యావరణ పరంగా మనం గమనించినట్లయితే ఒక గొప్ప సంఘటన జరిగింది. జనవరి 1, 2019 నుండి తమ దేశంలో ఉచిత ప్రజా రవాణా వ్యవస్థను ప్రారంభించినటువంటి తమ దేశంలో ఉచిత ప్రజా రవాణా వ్యవస్థని ప్రారంభించినటువంటి దేశంగా ఒక ఐరోపా ఖండ దేశం లక్సెంబర్గ్ గుర్తించబడింది. సో అది మనకి ఇంపార్టెంట్. గతంలో పర్యావరణ పరంగా నార్వేలో జరిగినటువంటి మార్పు ఏంటంటే, నార్వేలో జరిగిన గొప్ప చట్టం ఏంటంటే చెట్లను నరకడాన్ని నిషేధించినటువంటి తొలి దేశంగా నార్వే ఉంది. చెట్లను నరకడాన్ని నిషేధించిన తొలి దేశంగా నార్వే ప్రకటించడం ఎంత గొప్ప విషయంగా మనం భావించినమో పర్యావరణ పరంగా. సో ఇప్పుడు కూడా అలాంటిది అనమాట. ఏంటంటే ప్రపంచంలో ఉచిత ప్రజా రవాణాని ప్రారంభించినటువంటి తొలి దేశంగా జనవరి 1, 2019 గుర్తించబడింది. ఏదంటే ప్రకటించబడింది, అమల్లోకి తెచ్చింది ఏదంటే లక్సెంబర్గ్ అనే ఐరోపా ఖండ దేశం. అంటే ఏ ఐరోపా ఖండ దేశంలో ఉచిత ప్రజా రవాణా వ్యవస్థని ప్రపంచంలో తొలిసారి ఇక్కడ ప్రారంభించారు ఆ దేశం అంటే అది లక్సెంబర్గ్ దేశం. జనవరి 1, 2019 నుండి అమల్లోకి వచ్చిన విషయాన్ని తెలుసుకోవాలి. దీంతో పాటుగా జనవరి 1,
2019 నుండి యునెస్కో అంటే ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ యునెస్కో నుండి వైదొలిగిన దేశాలుగా వైదొలుగుతున్నట్టు ప్రకటించుకునే ఆ వైదొలిగిన దేశాలుగా గుర్తించబడేవి ఏంటంటే అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు. ఈ అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు అనేది యునెస్కో అంటాం ఫ్రెండ్స్. యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ అంటాం. ఐక్యరాజ్య సమితి విద్యా, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థగా పిలుస్తాం. మరి ఇలాంటి యునెస్కో అనేది ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే అది ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో యునెస్కో ప్రధాన కార్యాలయం ఉంది. దాని ప్రస్తుతము డైరెక్టర్ జనరల్ ఆండ్రీ అజౌలే. మరి ఇలాంటి యునెస్కో నుండి ఎందుకు మరి అమెరికా, ఇజ్రాయెల్ వెళ్ళడం జరిగిందంటే ఈ అమెరికా గతంలో తెలుసు ఫ్రెండ్స్ ఏంటంటే జెరూసలం అంటే పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య ఉన్నటువంటి ఒక వివాదాస్పదమైన ప్రాంతం ఏదంటే జెరూసలం. ఆ జెరూసలంని ఈ అమెరికా ఏకపక్షంగా ఏం చేసిందంటే ఇజ్రాయెల్ దేశ రాజధానిగా ప్రకటించడం జరిగింది. ఈ క్రమంలో ఇటీవల కాలంలో మరి ఈ జెరూసలం అనేది ఏదైతే ప్రాంతం ఉందో అందులో తూర్పు జెరూసలం అనేది ఒక పాలస్తీనాకి చెందింది అని చెప్పేసి యునెస్కో ప్రకటించడం జరిగింది. ఈ క్రమంలోనే అంటే ఇలా చెప్పడం అనేది పాలస్తీనాకు చెందింది అని చెప్పడం వల్ల ఆ మూలన అమెరికా, ఇజ్రాయెల్ యునెస్కో నుండి వైదొలగడం జరిగింది అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు. ఆ క్రమం అనేది మనకి ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో యునెస్కో నుండి వైదొలిగిన దేశాలు ఏమన్నప్పుడు అవి అమెరికా, ఇజ్రాయెల్ అని గుర్తుపెట్టుకోండి. ఎందుకోసం అంటే ఇలా ప్రశ్నలు కూడా మనం ఒక వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం చూస్తున్నాం. మనం ఇటీవల జరిగినటువంటి కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్యారిస్ ఒప్పందం నుండి వైదొలుగుతున్నట్లు ఇటీవల ప్రకటించిన దేశం ఏదంటే అమెరికా. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల విభాగం నుండి అంటే ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషన్, ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంఘం నుండి వైదొలుగుతున్నట్లు ప్రకటించుకున్న దేశం ఏదంటే కూడా అమెరికా. 2015 నాటి 2015 నాటి ఇరాన్ అణు ఒప్పందం నుండి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన దేశం ఏదంటే కూడా అమెరికా. అంతేకాకుండా ఇంకా ఇటీవల కాలంలో ఇంటర్మీడియట్ రేంజ్ న్యూక్లియర్ ఫోర్సెస్ IRNF అంట, దాని నుండి కూడా వైదొలుగుతున్నట్లు ప్రకటించుకున్న దేశం కూడా ఏదంటే అమెరికా. ఇలా వైదొలుగుతున్న అంశం అనేది మనకు అమెరికా విషయం నుండి ఎక్కువ ఉండేది కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి. ఒక్కోసారి ఇలా కూడా అడిగాడు, మరి ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల విభాగం నుండి అమెరికా అనేది వైదొలిగింది, అయితే ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల విభాగం నుండి అమెరికా వైదొలిగిన స్థానంలో ఏ దేశం నియమితులైంది అని చెప్పి అడగడం జరిగింది. దానికి రైట్ ఆన్సర్ ఏదంటే ఐర్లాండ్. అలాంటి అంశాలు మనకి అంతర్జాతీయ విషయాల్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. కాబట్టి ఆ కోణంలో మనం ఖచ్చితంగా వీ హ్యావ్ టు డిస్కస్ అనమాట. అండ్ దెన్ మరొక అంశం మనం చూస్తే మన జనవరి 1, 2019 నుండి భారత్ 3 సంవత్సరాల కాలానికి యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో మరి ఒక మూడోసారి భారత్ అనేది మన భారతదేశం మూడోసారి సభ్య దేశంగా ఎంపిక కావడం జరిగింది. అంటే ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలికి జరిగినటువంటి ఎన్నికల్లో మన భారత్కి అత్యధికంగా 188 ఓట్లు రావడం జరిగింది. ఈ క్రమంలో భారత్ మూడవసారి ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి అంటారు యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో భారత్ మూడవసారి సభ్య దేశంగా ఎంపిక కావడం జరిగింది. మరి ఈ క్రమంలో భారత్కు వచ్చినటువంటి ఓట్లు ఎంతంటే అత్యధికంగా 188 ఓట్లు అనేది రావడం జరిగింది. అయితే ఈ ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలిలో మొత్తం సభ్య దేశాలు ఎన్ని ఉంటాయంటే 47 మాత్రమే ఉంటాయి. 47 సభ్య దేశాలు ఉంటాయి. ఒక్కొక్క సభ్య దేశం ఒకసారి జాయిన్ అయినప్పుడు దానికి పదవి కాలం ఎంత ఉంటుందంటే 3 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. 3 సంవత్సరాలు ఉంటుంది. అలాంటి అంశాన్ని మనం తెలుసుకోవాలి. యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్, ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషన్గా పిలుస్తాం, మానవ హక్కుల మండలి. ఆ అంశం తెలుసుకోవాలి. యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్. ఇట్లా జనవరి 1, 2019 నుండి మనము మూడోసారి ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలిలో మనం సభ్య దేశంగా అయ్యాం. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలిలో సభ్య దేశాల సంఖ్య ఎంతంటే 47. మనకు ఈ యొక్క ఎన్నికల్లో ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలిలో భారత్ పోటీ పడే విషయంలో జరిగిన ఎన్నికల్లో మనకు వచ్చినటువంటి ఓట్లు పోలైన శాతం ఏంటంటే 188 ఓట్లు అనేది రావడం జరిగింది. ఇట్లా నేర్చుకునే అంశం మనకి ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్ ఇంకా ఎలాంటి అంశాలు మనకు ఈ జనవరి సంబంధించిన కోణంలో మనకు కనబడుతున్నాయి, ఇంకా కొన్ని సమావేశాలపైన కూడా మనం డిస్కస్ చేయడానికి ఆస్కారం ఉంది. అలాంటి సమావేశాలపైన అంతర్జాతీయ విషయాలు మనం చేస్తున్నప్పుడు ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ మనకు ఉంది అంటే ఇక్కడ ఓకేనా, ఆల్రెడీ మనం తెలుసుకున్నాం. IMF జనవరి 1 ఆల్రెడీ ఇంత మనకు జాతీయ అంశాలు కూడా భాగంగా చెప్పుకున్నాం. జనవరి 1, 2019 నుండి IMF కు
చీఫ్ ఎకనామిస్ట్ అంటే ముఖ్య ఆర్థికవేత్తగా మన భారతీయ మహిళ నియమితులు కావడం జరిగింది గీతా గోపీనాథ్. ఈ పదవిని చేపట్టినటువంటి రెండవ ఇండియన్ గా గీతా గోపీనాథ్ గుర్తింపు పొందడం జరిగింది. IMF కు మరి ఆర్థికవేత్తగా పనిచేసినటువంటి తొలి భారతీయుడిగా ఉన్నవారు ఎవరంటే రఘురామ్ రాజన్ ఇటీవల రాసిన పుస్తకం ఏదంటే ద థర్డ్ పిల్లర్ అనేది రఘురామ్ రాజన్ రాసినటువంటి ఇటీవల పుస్తకం. గతంలో రాసిన పుస్తకం ఏదంటే ఐడు వాట్ ఐడు. ఇలా లేటెస్ట్ అంశాలపైన కూడా పుస్తకాలపైన కూడా డిస్కస్ చేయడానికి మనకు ఇంపార్టెంట్ గా తెలుసుకోవాలి. ఐడు ద థర్డ్ పిల్లర్ అనేది రఘురామ్ రాజన్ రచన. సో గీతా గోపీనాథ్ అనే అంశం కూడా ఇంపార్టెంటే. మరి ప్రజెంట్ ఆమె IMF కు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కి ముఖ్య ఆర్థికవేత్తగా నియమితులు కావడం జరిగింది. అయితే IMF అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంటాం. మరి IMF తో పాటుగా మనకి ఇంకొక సంస్థ ఉంటుంది వరల్డ్ బ్యాంక్. IMF తర్వాత వరల్డ్ బ్యాంక్ ని ఈ రెండు సంస్థలను కలిపి మనం ఏమని పిలుస్తామంటే IMF మరి వరల్డ్ బ్యాంక్ రెండు సంస్థలు కలిపి ఏమని పిలుస్తున్నామంటే ప్రపంచ ఆర్థిక సంస్థలుగా పిలుస్తాం. అయితే IMF లో ప్రపంచ బ్యాంకులో 189 దేశాలు ఉంటాయి. 189వ దేశంగా ఇటీవల చేరిన దేశం నౌరు దేశం. అయితే IMF మరి అధిపతిని మనం మేనేజింగ్ డైరెక్టర్గా MDగా పిలుస్తారు. మరి IMF కు ప్రస్తుత MD ఎవరంటే ఒక లేడీ, ఒక మహిళ ఉంది. ఈ పదవిని చేపట్టిన తొలి మహిళగా ఉంది. ఆమె రెండోసారి కూడా ఇటీవల ఎంపిక కావడం జరిగింది. ఆమె ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి క్రిస్టియానా లగార్డే. అయితే ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో జిమ్ యాంగ్ కిమ్, ప్రపంచ బ్యాంక్ అధిపతిని మనము అధ్యక్షుడు అని పిలుస్తారు. ఆ ప్రజెంట్ అంటే ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా ఉన్న జిమ్ యాంగ్ కిమ్ రాజీనామా చేయడం జరిగింది. ఫిబ్రవరి 1, 2019 నుండి తను రాజీనామా చేసి తను వదిలేయడం జరిగింది. ఫిబ్రవరి 1, 2019 ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా వైదొలిగిన వారు రాజీనామా చేసిన వారు ఎవరంటే జిమ్ యాంగ్ కిమ్. మరి జిమ్ యాంగ్ కిమ్ స్థానంలో ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా రాజీనామా చేసినటువంటి జిమ్ యాంగ్ కిమ్ స్థానంలో ఇటీవల నియమితులైన వారు ఎవరంటే డేవిడ్ మల్పాస్. సో అంశం కూడా మనకి ఇంపార్టెంటే ఫ్రెండ్స్. డేవిడ్ మల్పాస్. సో ఇతను మరి డేవిడ్ మల్పాస్ అమెరికా దేశానికి చెందినవాడు. డేవిడ్ మల్పాస్ ప్రజెంట్ ప్రపంచ బ్యాంకుకు నూతన అధ్యక్షుడిగా ఇటీవల నియమితులు కావడం జరిగింది. సో ఈ అంశాన్ని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అనేది చేయాలి. ఇంకా అంతర్జాతీయ విషయాల్లో భాగంగా మనకి ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం ఉంటుంది. మరి ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం ప్రతి సంవత్సరం ఆక్స్ఫర్డ్ ఒక డిక్షనరీని రిలీజ్ చేస్తుంది. మరి ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో కొత్త పదాలను కలుపుతుంది. మరి ఇలాంటి ఆక్స్ఫర్డ్ డిక్షనరీ 2018 సంవత్సరానికి వర్డ్ ఆఫ్ ది ఇయర్ గా అంటే ఏ పదాన్ని ప్రకటించింది అంటారు. వర్డ్ ఆఫ్ ది ఇయర్ గా ఏ పదాన్ని ప్రకటించింది అంటే అది టాక్సిక్ అనే పదాన్ని ప్రకటించింది. ఈ టాక్సిక్ అనే పదాన్ని వర్డ్ ఆఫ్ ద ఇయర్ గా ప్రకటించడం జరిగింది. అదే మరి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వాళ్ళు, కేంబ్రిడ్జ్ డిక్షనరీ వాళ్ళు లేదా కేంబ్రిడ్జ్ డిక్షనరీ వాళ్ళు మరి 2018 సంవత్సరానికి వర్డ్ ఆఫ్ ద ఇయర్ గా ఏ అవార్డును ప్రకటించాలని చెప్పేసి అంటారు. వర్డ్ ఆఫ్ ద ఇయర్ గా దేని ప్రకటించడం జరిగిందంటే నోమోఫోబియా అంటారు. నోమోఫోబియా అంటే అర్థం ఏంటంటే ఈ సెల్ ఫోన్ విషయంలో సెల్ ఫోన్ అనే అటువంటి సెల్ ఫోన్ అంటే భయం ఉండడం, తర్వాత ఇలాంటి వాటిని అంతా కూడా సెల్ ఫోన్ అనేది అవసరం ఉండడం, ఈ రెండింటిని కలిపి మనం ఏమంటాం అంటే నోమోఫోబియా పిలుస్తాం. నోమోఫోబియా అంటే సెల్ ఫోన్ విషయంలో భయము, సెల్ ఫోన్ విషయంలో ఆందోళన, ఇలాంటి వాటిని మనం ఫోబియా అంటే జనరల్గా ఆందోళనగా గుర్తుపెట్టుకోండి. అది నోమోఫోబియా పిలుస్తూ ఉంటాం అన్నమాట. వర్డ్ ఆఫ్ ది ఇయర్ గా ఎవరు నోమోఫోబియా దేని గురించి చెప్తుందంటే సెల్ ఫోన్ అంశం పైన. సెల్ ఫోన్ అంటే భయం, సెల్ ఫోన్ అంటే ఒక ఆలోచన, సెల్ ఫోన్ అంటే ఒక ఆందోళన ఉండడమే నోమోఫోబియా చెప్తాం. సో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ 2018 సంవత్సరానికి వర్డ్ ఆఫ్ ద ఇయర్ గా దాన్ని ప్రకటించడం జరిగింది, నోమోఫోబియా. సో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వర్డ్ ఆఫ్ ద ఇయర్ గా టాక్సిక్ అనే పదాన్ని ప్రకటించడం జరిగింది. దీంతో పాటుగా మరో అంశాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ అంతర్జాతీయ విషయాల్లో ఇక ఒక యుఏఈకి చెందినటువంటి మరి సంస్థ ఉంది మనకు, ఒకటి విమానయాన సంస్థ ఎతిహాద్ అంటాం. యుఏఈకి చెందినటువంటి ఒక విమానయాన సంస్థ ఎతిహాద్. ఈ ఎతిహాద్ సంస్థ సో అబుదాబి నుండి అమస్టర్డామ్ వరకు, అబుదాబి నుండి అంటే ఆ దేశ రాజధాని అబుదాబి నుండి
అమ్స్టర్డామ్ అంటే ఇక్కడ ఫ్రెండ్స్ అంటే అది నెదర్లాండ్స్ నెదర్లాండ్స్ రాజధాని అమ్స్టర్డామ్. ఈ రెండు ప్రాంతాల మధ్య అండి ఎతిహాద్ అనే ఒక యుఏఈ సంబంధించినటువంటి విమానయాన సంస్థ ప్రపంచంలో తొలిసారిగా ఏం చేసిందంటే తన బోయింగ్ రకానికి చెందినటువంటి బోయింగ్ 787 విమానంలో జీవ ఇంధనాలు ఉపయోగించుకొని ఒక ప్రయాణం అనేది ఆ విమానం జరిగింది అనమాట. అబుదాబి నుండి అమ్స్టర్డామ్. అంటే ప్రపంచంలో తొలిసారిగా ఏ రెండు నగరాల మధ్య జీవ ఇంధనాలతో నడిచే ఒక జీవ ఇంధనాలు ఉపయోగించుకొని విమాన సర్వీస్ అనేది నిర్వహించినటువంటి సంస్థ ఏదంటాడు, అది ఎతిహాద్ అనే సంస్థ. జీవ ఇంధనాలు అని చెప్పేసి అంటాం, బయోడీజిల్ బయో ఇథనాల్గా పిలుస్తాం. సో అది ఎతిహాద్ అనే సంస్థ ఉపయోగించడం జరిగింది. అది ఎతిహాద్ అనే సంస్థ ఈ యొక్క విమానయాన సర్వీసును ఏ రెండు నగరాల మధ్య ప్రారంభించిందంటే అబుదాబి అమ్స్టర్డామ్ మధ్య జరిగింది. సో ఇది బోయింగ్ 787 రకాల విమానంలో ఈ జీవ ఇంధనాలతో జరిగింది. ఇది ఒకటి ప్రపంచవ్యాప్తంగా అంటే ఏ రెండు నగరాల మధ్య జీవ ఇంధనంతో నడిచే విమానాన్ని నడిపించారు అంటే అది అబుదాబి, తర్వాత అమ్స్టర్డామ్. అదే మన భారతదేశంలో అయితే జీవ ఇంధనంతో నడిచినటువంటి ఒక విమానం అనేది ఓకేనా మరి స్పైస్ జెట్ రకానికి చెందిన విమానం. స్పైస్ జెట్ అనే విమానయాన సంస్థకు చెందిన విమానం. మరి ఈ స్పైస్ జెట్ ఒక విమానయాన సంస్థ చెందిన విమానం ఏ రెండు నగరాల మధ్య జీవ ఇంధనంతో ఆ విధంగా నడిచింది. ఏ రెండు నగరాల మధ్య అంటే అది డెహ్రాడూన్, ఢిల్లీ. అంటే ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ నుండి భారతదేశ రాజధాని న్యూఢిల్లీ మధ్యలో నడిచిన విషయం తెలుసుకోవాలి. భారతదేశంలో జీవ ఇంధనంతో నడిచినటువంటి విమానం అనేది అక్కడ ఏ రెండు నగరాల మధ్య అంటే డెహ్రాడూన్ నుండి న్యూఢిల్లీ మధ్య. ఏ విమానయాన సంస్థ ఈ భారతదేశం తొలిసారిగా జీవ ఇంధనంతో నడిచే విమానాన్ని నడిపింది అంటే అది స్పైస్ జెట్ అనే సంస్థ నడిపింది అనమాట. ఇక దీని తర్వాత మరో విషయం మనం చూసినట్లయితే సో ఇంకా ఎలాంటి అంశాలను మనకు ఆడడానికి ఆస్కారం ఉన్న విషయాలు తులసి గబ్బాడ్. మరి తులసి గబ్బాడ్ ఇటీవల వార్తల్లో ఉన్నారు. మరి తులసి గబ్బాడ్ మరి ఏంటి తులసి గబ్బాడ్ అంటే ఈమె అమెరికా పార్లమెంట్కి అంటే అమెరికా కాంగ్రెస్కు ఎంపికైనటువంటి తొలి అమెరికన్ హిందూ మహిళగా ఈమె గుర్తింపు పొందారు. అంటే అమెరికా పార్లమెంట్కి అంటే కాంగ్రెస్కు సెనేటర్గా ఎంపికైనటువంటి తొలి అమెరికన్ హిందూ మహిళగా ఈమె గుర్తింపు, అమెరికన్ హిందూ మహిళ. అయితే ఈ తులసి గబ్బాడ్ అంటే భారత సంతతి వ్యక్తి. మరి తులసి గబ్బాడ్ డెమోక్రటిక్ పార్టీకి చెందినవారు. 2020లో అమెరికాలో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్నట్లు ప్రకటించడం జరిగింది. 2020లో అమెరికాలో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ఒక డెమోక్రటిక్ పార్టీ తరపు నుండి పోటీ పడుతున్నట్టు ప్రకటించిన వారు ఎవరంటే తులసి గబ్బాడ్. 2016లో జరిగినటువంటి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కూడా ఒక డొనాల్డ్ ట్రంప్ పైన పోటీ పడిన వారు ఎవరంటే ఒక మహిళనే, ఆమె హిల్లరీ క్లింటన్. ఆ హిల్లరీ క్లింటన్ కూడా డెమోక్రటిక్ పార్టీ తరఫున పోరాడింది. సో మరి ఆమె ఓడిపోవడం జరిగింది. సో ఇప్పుడు మన డొనాల్డ్ ట్రంప్ గెలవడం జరిగింది. ప్రజెంట్ అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు. మళ్ళీ 2020లో ఎందుకో 2020లో అంటే అమెరికా అధ్యక్ష ఎన్నికలు అనేది 4 సంవత్సరాల కోసం జరుగుతాయి. అమెరికా అధ్యక్షుని యొక్క పదవి కాలం కూడా మనకు గమనిస్తే 4 సంవత్సరాలు అనే విషయం గమనించండి. 4 సంవత్సరాలు అమెరికా అధ్యక్షుని యొక్క పదవి కాలం. సో ఆ కోణంలో ఈ తులసి గబ్బాడ్ అనేది వార్తల్లో ఉన్నారు. తులసి గబ్బాడ్ రానున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో 2020లో అమెరికాలో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. అయితే తులసి గబ్బాడ్ ఈ ప్రాముఖ్యత ఏదంటాడు. తులసి గబ్బాడ్ అమెరికా పార్లమెంట్ అయిన కాంగ్రెస్కి ఎంపికైన తొలి అమెరికన్ హిందూ మహిళ. అంతేకాకుండా ఈమె డెమోక్రటిక్ పార్టీకి చెందినవారుగా మనం తెలుసుకోవాలి తులసి గబ్బాడ్. సో తర్వాత ఇంకా కొన్ని అంశాలు మనం చూస్తే అంతర్జాతీయ విషయాల్లో ఈ ఫిబ్రవరి 1, 2019 అమెరికా అధ్యక్షుడు ప్రకటించాడు. ఏమని అమెరికా అధ్యక్షుడు ప్రకటించడం జరిగిందంటే గతంలో IRNF గతంలో USSR అంటే యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఏదైతే పిలుస్తున్నామో ఒక సోవియట్ యూనియన్గా, మరి సోవియట్ యూనియన్ అమెరికా దేశాల మధ్య ఈ క్షిపణుల యొక్క పరిజ్ఞానం తగ్గించడం, ఏవైతే 500 కిలోమీటర్ల నుండి ఒక 5000 కిలోమీటర్ల మధ్య క్షిపణులు ఏవైతే ఉన్నాయో 1,00,000 పరిధి గల క్షిపణుల్ని వాటి నియంత్రణ చేసే విషయంలో అమెరికా సోవియట్ యూనియన్ల మధ్య జరిగినటువంటి ఒప్పందం ఏదైతుందో IRNF అంటాం. IRNF 1987-88 మధ్యలో జరిగింది. 1987లో జరిగినటువంటి IRNF అంటారు. IRNF అంటే ఇంటర్నేషనల్ రేంజ్ న్యూక్లియర్ ఫోర్సెస్గా పిలుస్తాం. మరి ఇలాంటి అంటే అణ్వస్త్ర పరిజ్ఞానం ఉన్నటువంటి క్షిపణులుగా పిలుస్తారు. ఇలాంటి ఒప్పందం నుండి ఏమైందంటే
అమెరికా వైదొలుగుతున్నట్టు ప్రకటించడం జరిగింది. కారణం ఏంటంటే యుఎస్ఎస్ఆర్ తర్వాత క్రమంలో దేశాలు విడిపోవడం, ఏ దేశం కూడా ఇలాంటి ఒక ఒప్పందాన్ని పాటించే అంశం మనకు కనబడడం లేకపోవడం చేత ఈ యొక్క ఒప్పందం నుండి వైదొలుగుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం జరిగింది. సో ఇలాంటివి మనం తెలుసుకోవాలి. ఎందుకోసం అంటే పర్యావరణ పరంగా మనం చూస్తే మనం ప్యారిస్ ఒప్పందం అని చెప్పేసి అంటున్నాం, లేకపోతే ఇంకా క్యోటో ప్రోటోకాల్, మాంట్రియల్ ప్రోటోకాల్. సో అలాంటి ఒప్పందంతో పాటు ఇటీవల కాలంలో ఆస్ట్రేలియా గ్రూపు, వాసన ఒప్పందం, ఎంటీసీఆర్ మిజైల్ టెక్నాలజీ కంట్రోల్ రీజన్, ఎన్పిటి నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ, ఎంటీ ఒక సిడిబిటి కాంప్రహెన్షన్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ. సో అలాంటివి మనం నేర్చుకున్నాం గతంలోనే. అయితే ఇది కొత్తగా అంశం గుర్తుపెట్టుకోండి. ఇంటర్మీడియట్ రేంజ్ న్యూక్లియర్ ఫోర్సెస్ నుండి ఆ ట్రీటీ నుండి వైదొలిగిన దేశం ఏదైతే అమెరికా. ఇది గతంలో ఏ దేశం మధ్య జరిగిందంటే సోవియట్ యూనియన్ మధ్య జరిగింది. ప్రజెంట్ సోవియట్ యూనియన్ అనేది దేశాలుగా కావడం అనేది మనం తెలుసుకోవాలి. సో ఇది దీంతో పాటుగా ఇంకా అంతర్జాతీయ విషయాల్లో మనం డిస్కస్ చేసుకునేటువంటి అంశాలు ఇంకా ఎలా ఉన్న విషయం అంటే ఇటీవల కాలంలో మనకి యుఏఈలోని అబుదాబి ఒక అబుదాబి న్యాయస్థానాలు ఏవైతే ఉన్నాయో అబుదాబి ప్రాంతంలో ఉన్నటువంటి న్యాయస్థానాల్లో ఒక తీర్పు అనేది రావడం జరిగింది. ఏంటంటే ఆ న్యాయస్థానాల్లో మరి భారతీయ కార్మికులకు సంబంధించిన కేసులు అనేది ఉంటున్నాయి. మరి భారతీయ కార్మికుల కేసు ఉంటుంది కాబట్టి మన భారతదేశ జాతీయ భాష అయినటువంటి హిందీని వాళ్ళు న్యాయస్థానంలో 3వ అధికార భాషగా గుర్తించడం జరిగింది. ఇటీవల కాలంలో ప్రపంచంలోని ఏ నగరాల్లో అలా జరిగిందని చెప్పి ప్రపంచంలో హిందీని తమ ప్రాంతంలో న్యాయస్థానాల్లో 3వ అధికార భాషగా హిందీని ప్రకటించినటువంటి ప్రాంతం ఏదంటే అబుదాబిలోని న్యాయస్థానాల్లో మరి హిందీని మూడవ ఒక అధికార భాషగా న్యాయస్థానంలో గుర్తించడం జరిగింది. కాబట్టి మిగతా 2 భాషలు ఏమంటే ఇక్కడ అరబిక్ అండ్ ఇంగ్లీష్ తర్వాత హిందీని 3వ భాషగా గుర్తించడం జరిగింది అబుదాబిలో ఉన్నటువంటి న్యాయస్థానాల్లో. సో అలాంటి అంశాన్ని కూడా తెలుసుకోవాలి. ఈ తర్వాత నెక్స్ట్ ఇంకా అంతర్జాతీయ విషయాల్లో మనం ఇంకా ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలపైన ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చి సమయ పరిణామాలపైన మనం డిస్కస్ చేస్తున్నాం. ఈ పరిణామాల్లో భాగంగా సో మరి విషయాన్ని గమనిస్తే కొన్ని అవార్డ్స్ కూడా మనకి ఇందులో చెప్పడానికి ఉంది. అంటే మామూలుగా అంటే కొన్ని మనకి అవార్డ్స్ మనకి జనరల్గా చెప్పడానికి ఉంటుంది. అంతర్జాతీయ అంశాల్లో భాగంగా కొన్ని కూడా అవార్డ్స్ ఉంటాయి. వాటిని కూడా మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేయాలి. అందులో ఒకటి ఈ ఫ్రిడ్జికర్ అవార్డు. ఈ అంతర్జాతీయ అంశాల్లోనే మరొకటి ఏంటంటే అవార్డు. సో ఈ అవార్డుల విషయంలో అవార్డుల విషయంలో మనకి మరొకటి అంశం కనబడుతుంది. ఏంటంటే ఫ్రిడ్జికర్ అవార్డు అంటారు. ఇది ఈ మధ్య కాలంలో బాగా చాలా ఫేమస్ అయింది. కారణం ఏంటంటే మన భారతీయుడికి 2018 సంవత్సరానికి ఫ్రిడ్జికర్ అవార్డు ఇవ్వడం జరిగింది. భవన నిర్మాణ రంగంలో సేవ చేసిన వారికి ఇచ్చే ఒక అత్యున్నతమైన అవార్డుగా ఫ్రిడ్జికర్ అవార్డుని మనం భావిస్తున్నాం. మరి ఇలాంటి ఫ్రిడ్జికర్ అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. ఏ దేశం ఇస్తుంది? ఫ్రిడ్జికర్ అవార్డుని ఇస్తుందని కెనడా దేశం ఇస్తుంది. మరి 2018 సంవత్సరానికి ఫ్రిడ్జికర్ అవార్డు పొందిన భారతీయుడు ఎవరు అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి బాలకృష్ణ దోషి అని చెప్పేసి ఉంది. భవన నిర్మాణ రంగంలో చాలా కృషి చేయడం జరిగింది. తర్వాత ఇటీవల కాలంలో ఒక అరట ఇసోజాకి అంటారు. ఇసోజాకి మరి జపాన్ దేశం చెందినటువంటి ఈ సంవత్సరం ఒక ఇంజనీర్కి అంటే 2019 సంవత్సరానికి ఫ్రిడ్జికర్ అవార్డు రావడం జరిగింది. అంటే భారతీయుడికి 2018 సంవత్సరంకి వచ్చిన తర్వాత పొందిన ఒక వ్యక్తిని కూడా మనం గుర్తుపెట్టుకునే క్రమం అనేది మనకి ఇంపార్టెంట్ ఈ అంతర్జాతీయ వాటిల్లో. ఎందుకోసం అంటే ఈ మధ్యలో స్టేట్మెంట్స్ లాగా అడుగుతున్నాడు కాబట్టి ఫ్రిడ్జికర్ అవార్డు 2018 సంవత్సరానికి పొందిన తొలి భారతీయుడు బాలకృష్ణ దోషి అయితే, అదే 2019 సంవత్సరానికి ఫ్రిడ్జికర్ అవార్డు పొందినటువంటి జపాన్ దేశస్తుడు ఎవరు అని చెప్పేసి అతను అరట ఇసోజా ఇలాంటి అంశం. దీంతో పాటుగా మరొకటి అంశం ఇక్కడ చూస్తే అబెల్ అవార్డు అంటారు, లేదా ఎబెల్ అవార్డుగా పిలుస్తాం. ఈ గణితంలో మ్యాథమెటిక్స్లో ఎవరైతే సేవ చేస్తారో, మ్యాథమెటిక్స్లో కృషి చేస్తారో, మరి గణిత శాస్త్రంలో చేసినటువంటి పరిశోధనకు గాను వచ్చే ఒక అవార్డుగా దాన్ని మనం అత్యున్నతమైన అవార్డుగా అబెల్ అవార్డు లేదా ఎబెల్ అవార్డుని పిలుస్తాం. ఈ అబెల్ అవార్డుని ఎవరిస్తారు? ఎబెల్ అవార్డుని అంటే నార్వే దేశం ఇస్తుంది. మరి ఇటీవల కాలంలో అమెరికా దేశానికి చెందిన ఒక మహిళ ఈ అవార్డును పొందడం జరిగింది. ఆమె పేరు ఏంటంటే కరెన్ కస్కుల్లా మరి కస్కుల్లా అహ్లాన్ బేగ్
సో ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకోసం అంటే ఒక మహిళకి ఈ అవార్డు పొందడం జరిగింది. అంటే ఈసారి 2019 సంవత్సరానికి ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి ఒక మ్యాథమెటిక్స్ అవార్డు, గణిత శాస్త్రంలో కృషికి గానిచ్చే అవార్డు, పరిశోధనకి ఇచ్చే అవార్డు ఏదంటే అబెల్ అవార్డు. ఇలాంటి అబెల్ అవార్డుని 2019 సంవత్సరానికి పొందినటువంటి అమెరికా దేశానికి చెందిన మహిళ ఎవరంటే కరెన్ కెస్కులా అహ్లెన్బెక్. కరెన్ కెస్కుల్లా అహ్లెన్బెక్. సో పేరు అలా ఇప్పుడు 2-3 సార్లు పలకడం వల్ల కూడా మనకి ఈజీగా గుర్తుంటుంది.